రైట్. సుజాత గారు మీరేమంటారు? అంటే కొద్దిసేపటి క్రితం ఏదైతే చర్చలు జరిగిన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ఏపీ సీఎం చంద్రబాబు నా మిత్రుడు చాలా ఫోకస్గా ఉన్నారు, వివిధ అంశాలపై చర్చించామని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్తుంటే నిధులు ఏమీ లేవు, అరాచకపు అంటే అభివృద్ధి ముసుగులో అరాచకాలే జరుగుతున్నాయి. రాజమండ్రి ఇన్సిడెంట్ గురించి కూడా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ చరిత్రని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తోంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది? సార్, ముందుగా మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి వ్యక్తులందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే గనక ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకి అభివృద్ధి జరుగుతుంది అనడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా కమిషన్లు అడిగే నాయకులు కానీ మంత్రులు కానీ లేరు. ఫస్ట్ థింగ్ అండి. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసాం కియా పరిశ్రమ అధినేతల్ని ఎవరైతే ఏ విధంగా బెదిరించి కమిషన్ల కోసం రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారో అవన్నీ ప్రత్యక్షంగా మనం చూసాం. ఇసుక కానీ మైనింగ్ కానీ మిగిలిన ఏదైతే క్వారీ యజమానుల దగ్గర నుంచి లిక్కర్ దగ్గర నుంచి ప్రతి వ్యవస్థలోనూ వాళ్ళు ఏ విధంగా కుంభకోణాలుగా పాల్పడింది, ఏ విధంగా అవినీతి చేసింది ఈ రోజు ఒక్కొక్కటి సాక్ష్యాలతో సహా బయటపడుతుంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజుకొక న్యూస్, ఇన్ని వందల కోట్లు కొట్టేశారు, ఇన్ని వందల కోట్లు పక్కదారి పట్టించారు. నిన్న మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం 400 కోట్ల పైగా బంగారం ఏదైతే డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి వాళ్ళు లాభం పొందారు అని. అంటే ఈ విధంగా చేసిన వాళ్ళు అభివృద్ధి గురించి అభివృద్ధి జరగట్లేదని చెప్పి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది సార్. గతంలో వచ్చినవన్నీ అంటే చేసినవన్నీ మర్చిపోయినట్టున్నారు. పోలవరం ఆల్మోస్ట్ 75% పూర్తి అయిన ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదైతే కమిషన్ల కోసం మరి మీరు దాన్ని ప్రాజెక్ట్ ని అడ్డగోలుగా ఆపించేసి ఎటు ఇటు కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టుకుపోవడం కానీ అయ్యిన పనులను కూడా చెడగొట్టిన మీరు ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి రాష్ట్రానికి వచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక వచ్చిన నిధులను వాడుకోలేక వెనక్కి వెళ్ళిపోయినాయి సార్. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన కానీ, అలాగే గ్రామీణ రక్షిత తాగునీరు వ్యవస్థలో కానీ ఏ వ్యవస్థలో చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం. మీరు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, పోలవరంకి ఏం నిధులు రావట్లేదు అంటున్నారు, అమరావతికి నిధులు రావట్లేదు అంటున్నారు. మరి మీరు సాక్షి పేపర్ కాకుండా అన్ని పేపర్లు చూడండి. కావాలంటే పోలవరం ప్రాజెక్టు విజిట్ చేస్తానంటే గత ప్రభుత్వం లాగా మేము పరదాలు కట్టేసి లేదంటే గ్రీన్ మ్యాట్లు కప్పేసి అలా దాచే పరిస్థితి ఏమీ లేదు. మీ ప్రతినిధులు పోలవరంకి వచ్చి విజిట్ చేస్తానంటే చేయొచ్చు, అలాగే అమరావతి చూస్తానంటే అభివృద్ధి పనులు చూడొచ్చు. మీరు స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగి అభివృద్ధి పనులను సమీక్షించే అవకాశం, అటువంటి సేఫ్టీ సెక్యూరిటీ అంతా ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. ఎక్కడికన్నా రండి, మీ ప్రతినిధులను పంపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని ఇక్కడ కబుర్లు చెప్పొద్దండి. ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. నిన్న చూసాము పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా గ్రామస్తులతోటి మాట్లాడడం అయితే చూసాము. ఎటువంటి అభివృద్ధి చెయ్యకపోతే ప్రజల ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఉండదండి, పరదాల చాటును దాక్కుని వెళ్తారు. మేము ప్రజల్ని ఎప్పుడూ ఫేస్ చేస్తున్నాం. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అర్జీలు స్వీకరిస్తున్నారు, డైరెక్ట్ గా ముఖాముఖి మాట్లాడుతున్నారు, మంత్రులు అవైలబుల్ లో ఉంటున్నారు. మరి ఇంతకు ముందు లాగా మరి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి బూతులు తిట్టే పరిస్థితులు కాదు కదండి. ఇప్పుడు మేము ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, ఎంత నిధులు తెచ్చుకున్నాం, ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, ప్రతి ఒక్కటి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉందండి. పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఏంటో అన్నది ఈ ప్రభుత్వం చూపిస్తుంది. గత ప్రభుత్వం లాగా జీవోల్ని ఆన్లైన్ నుంచి తీసేసిన పరిస్థితి లేదు. మేము రాగానే జీవోలన్నీ ఆన్లైన్ లో పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఇందాక అంటున్నారు ఇన్ని లక్షల కోట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళిపోయారు, దాని తర్వాత మీరు మాట మార్చారని. మాట మార్చడం కాదండి, రోజుకొక లెక్క బయటకు వస్తుంది. నేను చెప్పినట్టు రోజుకొక లెక్క బయటకు వచ్చి మాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చిన అప్పులు మాత్రమే చూపిస్తున్నారు. కానీ మీరు ఏదైతే కార్పొరేషన్లు తాకట్టు పెట్టేశారో, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశారో, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారో
ఆ అప్పులన్నీ ఎవరు తీరుస్తారండి? అవన్నీ అప్పుల కింద రైట్, రావా? అవన్నీ మీరు ఎన్ని అప్పులు కేవలం ఉన్నాయమ్మా? పయ్యావుల కేశవ్ ఉన్న గారు అప్పులు చెప్పిన అబద్ధాలు చెప్తున్నారు మీరు కదా మీరు. ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చిన అప్పులు మాత్రం అది ఒక్కటే కాదండి, ఇంకా చాలా రకాలుగా మీరు ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి నిజాలు బాకీ చెప్పడం పెట్టినవి నేర్చుకోండి చాలా సుజాత ఉన్నాయి. గారు. విద్యార్థులకు సంబంధించిన ఇప్పటికైనా ఫీజు నిజాలు చెప్పడం రీయింబర్స్మెంట్ కానీ, నేర్చుకోండి. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా ఈ కూటమి ప్రభుత్వం కడుతుందండి. Right, వచ్చిన right, తర్వాత ఫీజు Right. రీయింబర్స్మెంట్ మేము కడుతున్నాం. అలాగే రైట్ ఉద్యోగులకు సుజాత గారు, ఇవ్వాల్సిన పెన్షన్ రైట్ డబ్బులు రైట్ కూడా వీళ్ళు డైవర్ట్ సుజాత చేశారు. గారు మాట్లాడదాం మహిళల డబ్బులు, మహిళల సుజాత గారు, ఒక్క ఖాతాలో నిమిషం. డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు. ఇవన్నీ తీస్తుంటే రోజు సుజాత గారు రైట్